ఇద్దరం కలిసి బసు అక్కని బన్నీని టార్గెట్ చేసి రివెంజ్ తీర్చుకుందాం. ఒక మంచి ప్లాన్ ఆలోచించండి. ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను. అతి త్వరలో దెబ్బకు దెబ్బ కొట్టాలి. డన్ ఆంటీ. ఇదేంటినా ఏసీ వేసుకోకుండా పనిచేస్తున్నారు? ఓహో, ఏసీ పనిచేయడం లేదా? అయ్యో, తమరి తెలివి అలా ఉంది. మరి ఫ్యాన్ వేసుకోవాలని మాకు తెలీదా? ఫ్యాన్ వేసుకుంటే పేపర్స్ పైకి ఎగురుతాయి కదా అని వేసుకోలేదు. సారీ అండి. సారీ చెప్పినా కోపంగా చూస్తున్నారేంటి? ఎందుకు అలా చూస్తున్నారు? మల్టిపుల్ పర్సనల్ డిజార్డర్. ఏంటి? మీలో ఒక అపరిచితురాలు ఉన్నారు కదా? అపరిచితురాలా? తనెవరు? ఈవినింగ్ మా అత్తకు వార్నింగ్ ఇచ్చిందే ఆవిడ. తన పేరేంటి? ఎక్కడ ఉంటుంది? అప్పుడప్పుడు వస్తుందా లేక ఎప్పుడైనా రావచ్చా? పిన్ని గారు నాకు అత్తయ్యకి గొడవలు పెట్టాలనుకున్నారు, అందుకని. మీరు చేసింది తప్పనట్లేదండి. అత్తయ్యతో అంత గట్టిగా ఎలా మాట్లాడారా అని ఆలోచిస్తున్నాను. ఏమోనండి, నాకే తెలియకుండా అనేశాను. అందుకే అపరిచితురాలు అన్నాను. పైకి కూల్గా కనిపించే మీ లోపల మాస్ పర్సనాలిటీ ఉందండి. ఇందాక ఏమన్నారు? నర్సరీలో మట్టి పిసికే రఫ్ అయిన చేతులు, కొడితే వాతలు పడిపోతాయి, అంతే కదా? మా అత్తయ్యకి చెమటలు పట్టించారండి. నేను కూడా షాక్ అయ్యాను. మీరు అప్పటికే వచ్చేసారా? ఎప్పుడో వచ్చాను.
మరి చెప్పలేదు. మీరు మంచి ఫ్లోలో ఉన్నారు. ఆ ఫ్లోను ఆపడం ఎందుకని అలా చూస్తుండిపోయాను. పాపం పిన్ని గారు ఫీల్ అయ్యారేమో. తప్పు తనదే కదా, అలాంటి పనిష్మెంట్ ఉండాలండి. నేనెన్నో మాటలు పడేదాన్నండి. చాలా విషయాలు మీ దాకా తీసుకురాలేదు. ఏదో పెద్దావిడ కదా అని భరించాను. కానీ నా వల్ల కాలేదండి. అత్తయ్య నాతో ప్రేమగా ఉంటే ఆమె సహించట్లేదు. పావని అక్కతో ప్రేమగా ఉంటే భరించట్లేదు. చక్కగా ఉండే హారికకి లేనిపోనివి చెప్పి చెడగొట్టేస్తున్నారు. ఆవిడ మత్తులో పడి హారిక కూడా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోంది. బన్నీని కూడా వదలట్లేదండి. చిన్నపిల్లాడు అని కూడా చూడకుండా తిడుతున్నారు, నిందలు వేస్తున్నారు. ఏం చేయమంటారు చెప్పండి? అందుకే ఎదురు తిరిగారా? ఆ, ఒక్కసారి గట్టిగా చెప్పాలనిపించింది. బానే చెప్పారు. మా అత్తయ్య భయపడిపోయింది. ఆ, మీరు ఏమనుకోలేదు కదా? అనుకున్నాను. ఆ, ఏమనుకున్నారు? మీతో కాస్త జాగ్రత్తగా ఉండాలని. అసలే మీవి రఫ్గా ఉన్న చేతులు కదా, రఫ్ ఆడించేస్తారేమోనని. ఆ, ఏంటండి తమాషా చేస్తున్నారా? నిజం చెప్పమంటారా? ఆ క్షణం నాకు మీరు పులి మీద కూర్చున్న దుర్గామాతలా కనిపించారు. మీ విశ్వరూపం చూశాను. అయ్యో, అది నేను కాదండి. అదే కదా చెప్తున్నాను. మీలోని అపరిచితురాలు అపరిమితమైన శక్తితో శక్తి స్వరూపిణిలా దర్శనమిచ్చింది. ఇంకెప్పుడు అలా చేయనండి. చెయ్యాలండి. అన్యాయం జరుగుతున్నప్పుడు ఎదురు తిరగాలి. అప్పుడు కూడా మీ గొంతు నొక్కేసుకుంటే శాశ్వతంగా మూగవాళ్ళైపోతారు. గాయం తగిలినప్పుడు నొప్పి రావడం ఎంత సహజమో, అన్యాయం జరిగినప్పుడు కోపం రావడం కూడా అంతే సహజం అండి. మీరు తప్పు చేయనప్పుడు భయపడకూడదు. చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించకూడదు. అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంట్లో అందరూ మంచివారే, కానీ ఒక్క పిన్ని గారు మాత్రం చాడీలు చెప్పి గొడవలు పెట్టాలని చూస్తున్నారు. మా చిన్నప్పటి నుంచి అత్తయ్య అంతేనండి. మొదట్లో పావని వదినికి మా అమ్మకి గొడవ పెట్టాలని చూసేది. వదిన కూడా మీలాగే ఓసారి అత్తయ్యకి వార్నింగ్ ఇచ్చింది. అన్నయ్య నేను వదినకి బాగా సపోర్ట్గా ఉండేవాళ్ళు. అందుకని అత్తయ్య వదిన మీద కోప్పడ్డం మానేసింది. ఇక మీ జోలికి కూడా రాదని అనుకుంటున్నాను. ఆవిడ హ్యాపీగా ఉండి అందరినీ హ్యాపీగా ఉంచితే అంతే చాలండి. హారిక, హారిక, హాయ్ నిఖిత. హాయ్, ఎలా ఉన్నావు? హాయ్ కళా, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. ఎన్ని రోజులైంది మిమ్మల్ని చేసి. అవును, ఏంటి ఇంత పద్ధతిగా డ్రెస్ చేసుకుని వచ్చారు? మీరు వేసుకునే డ్రెస్లకి ఈ డ్రెస్లకి అసలు సంబంధమే లేకుండా వచ్చారు. మీ ఫ్యామిలీ పద్ధతి గల ఫ్యామిలీ అంట కదా, అందుకే ఇలా వచ్చాము. ఓహో, 1 minute. అక్క, నా ఫ్రెండ్స్ వచ్చారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ 3 కాఫీలు పంపిస్తారా? సరే హారిక. మీరు రండి రండి. రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మీ అత్తారిల్లు చాలా బాగుంది. పైకి బానే ఉంటుంది, లోపలే
టార్చర్ గా ఉంటుంది. ఏమైందే? అఖిల్ ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు కదా. లవ్ లో ఉన్న హ్యాపీ మ్యారేజ్ లో లేదే. అందుకే పెళ్లి చేసుకోకుండా సురేష్ నేను సహజీవనం చేస్తున్నాం. నీ పనే బాగుందే. ఇష్టం ఉంటే కలిసి ఉండొచ్చు, కష్టమైతే బ్రేకప్ చెప్పొచ్చు. నీకు మాత్రం ఏమైందే? అఖిల్ తో హ్యాపీగా లేవా? అఖిల్ గురించి కాదే, లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది. హౌస్ వైఫ్ గా, అది జాయింట్ ఫ్యామిలీలో ఉండాలంటే ఎంత టార్చరో మీకు తెలీదు. హ్యాపీగా బయటికి వెళ్దాం, సిటీ అంతా ఒక రౌండ్ వేసి వచ్చేద్దాం. ఓఆర్ఆర్ లో లాంగ్ డ్రైవ్ చేసొద్దాం. ఆ హ్యాపీ డేస్ పోయాయి, మళ్ళీ రావు. మరీ బోన్లో యానిమల్లా ఎలా ఉంటున్నావే? అదే కదా నా బాధ. హారిక, కార్డ్స్ తెచ్చాను, ఆడుకుందామా? ఈ ఇంట్లోనా? ఏ ఏదైనా ప్రాబ్లమా? ఆ, 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 లేదు, నథింగ్ నథింగ్. ఆడుకుందాం ఆడుకుందాం. హారిక, పర్వాలేదు, తను మా ఆంటీ, నాకు ఇష్టమైన ఫ్రెండ్లీ ఆంటీ. హౌ ఆర్ యు? ఎవరు మీరంతా? నా ఫ్రెండ్స్ ఆంటీ, కాలేజ్ మేట్స్. ఓ, ఇదేంటి ఇంట్లోనే దుకాణం పెట్టింది? ఇంకా నయ్యం, అన్నయ్య వదిన ఇంట్లో లేరు. రండి మాతో జాయిన్ అవ్వండి. నాకు కార్డ్స్ ఆడటం రాదమ్మా. మీరు ఆడండి, నేను చూస్తూ ఉంటాను. అక్క, నేను తీసుకెళ్తాను. కాఫీ వచ్చింది, తీసుకోండి. హారిక, కొంచెం పక్కకి రా. ఏంటక్క? ఏం చేస్తున్నావు హారిక నువ్వు? ఫ్రెండ్స్ తో సరదాగా కార్డ్స్ ఆడుతున్నాను. ఏ పిల్లలుండే ఇల్లు ఇది, ఇలాంటి పనులు చేయొచ్చా? పిల్లలు చూసి నేర్చుకోరా? పిల్లలు ఇంట్లో లేరు కదక్కా. లేకపోయినా సరే ఇలాంటి పనులు ఇంట్లో చేయకూడదు. ఏమైంది హారిక? బసు అక్క,
ఇంట్లో కార్డ్స్ ఆడొద్దంటుందా ఆంటీ? ఆడొద్దని చెప్పడానికి తనెవరు? హారిక తోడికోళ్ళమ్మా. ఆఫ్టర్ ఆల్ తోడికోడలే కదా, అత్తగారైనట్టు కార్డ్స్ ఆడొద్దని చెప్పడం ఏంటి? హారిక పాలట ఆవిడ అత్తగారేనమ్మా. ఏంటి పిన్ని గారు, హారిక తప్పు చేస్తుంటే వద్దని చెప్పడం మానేసి ఎంకరేజ్ చేస్తున్నారా? వీళ్ళ దగ్గరుండి తమాషా చూస్తున్నారా? ఎక్స్క్యూజ్ మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావు? బయటికి వెళ్ళు, అవుట్. కొట్టానంటే మొహం పగిలిపోతుంది. ఎవరింటికొచ్చి ఎవరిని బయటికి వెళ్ళమంటున్నావు? నా ఫ్రెండ్ ఇన్సల్ట్ చేస్తావా వసు అక్క? ఫ్రెండ్స్ అయితే సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకోవాలి. కార్డ్స్ ఆడటం ఏంటి? కార్డ్స్ ఆడడం ఏదైనా క్రైమా? ఈ ఇంట్లో ఆడకూడదని నియమం. బుల్షిట్. ఇలాంటి కండిషన్స్ నేను ఎక్కడా చూడలేదు. మీ ఇల్లెక్కడా? మామ్ ఢిల్లీలో ఉంటుంది, డాడ్ బెంగళూరులో ఉంటారు, నేను ఇక్కడ హాస్టల్లో ఉంటాను. అందుకే నువ్వు ఇలా తయారయ్యావు. మంచి చెడు చెప్పేవాళ్ళు లేక మీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నారు. వాట్ ఈస్ దిస్ హారిక? ఇలా ఇన్సల్ట్ అవ్వడానికేనా మేము నీ దగ్గరికి వచ్చింది? దిస్ ఇస్ టూ మచ్ వసు అక్క. నా ఫ్రెండ్స్ ఇన్సల్ట్ చేస్తే నేను ఊరుకోను. ఏమైంది హారిక? చూడక్క, మా ఫ్రెండ్స్ తో సరదాగా కార్డ్స్ ఆడుతుంటే వసు అక్క వద్దంటుంది. పైగా నా ఫ్రెండ్స్ ని తిడుతుంది. ఇంట్లో కార్డ్స్ ఆడటం ఏంటి హారిక? అదే చెప్తున్నానక్క, అర్థం చేసుకోవడం లేదు. ఈవిడెవరు? పెద్ద తోడుకోడలు. ఈ ఇంట్లో మీరు తప్ప మిగతా వాళ్ళంతా చాదస్తంగా ఉన్నారా ఆంటీ? ఏయ్, ఎవరికే చాదస్తాం? అమ్మా నాన్నలతో కలిసి ఉంటే ఇల్లంటే ఏంటో తెలుస్తుంది. హారికలాగా మీరు ఈ ఇంటి కోడలే. హారికని కమాండ్ చేయడానికి మీకేం రైట్స్ ఉన్నాయి? హారిక నాకు తోడికొడలు మాత్రమే కాదు, నాకు చెల్లెలు కూడా. తను తప్పు చేస్తే మందలించే హక్కు నాకుంది. నా ఫ్రెండ్స్ ని అవమానించే రైట్ నీకేముందక్కా? మీ ఫ్రెండ్స్ వచ్చారనే గౌరవంగా కాఫీ తీసుకొచ్చాను. అలా అని మీరు కార్డ్స్ ఆడుతూ ఉంటే చూస్తూ ఊరుకోను. ఈ ఇంటికి ఒక విలువ, గౌరవం ఉన్నాయి. దాన్ని చెడగొట్టాలి అని అనుకుంటే సహించను. ఈ ఇంట్లో ఎవరూ కార్డ్స్ ఆడరు హారిక. అత్తయ్యకో మావయ్యకో తెలిస్తే పెద్ద ఇష్యూ అవుతుంది. నీ మంచి కోసమే వసు చెప్తోంది. మంచంటే తన ఫ్రెండ్స్ ముందు హారికను అవమానించడమా పావని? ఈ ఇంటిని ఇంటిలా ఉంచండి. ఇంకోలా చేయాలనుకుంటే నేనేం చేస్తానో మీకే చెప్పాను, తెలుసు కదా. ఇది హౌస్ కాదు, నిజంగా హెల్. ఫ్రీడమ్ లేదు. ఈ నరకంలో ఎలా ఉంటున్నావే? బోర్ కాదు, టార్చర్లా ఉంది. అఖిల్ని పెళ్లి చేసుకుని తప్పు చేసావే. సింగిల్ గా ఉండుంటే హ్యాపీగా ఉండేదానివి. ఏయ్, ముగ్గురు మర్యాదగా బయటికి వెళ్ళండి. నా చెల్లెల్ని చెడగొట్టాలనే వచ్చారా? నీతి నియమం లేకుండా బ్రతకడమే లైఫ్ అనుకుంటున్నారా? స్వేచ్ఛ అంటే సంతోషంగా ఉండటమే, చెడిపోవడం కాదు. వెళ్ళండి. నువ్వు నా ఫ్రెండ్స్ ని వెళ్ళగొడతావా అక్క?
వీళ్ళు ఇంకొక క్షణం ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు హారిక. ఇలాంటి వాళ్ళు నీ ఫ్రెండ్స్ ఏంటి? ఇంకొకసారి వీళ్ళు ఇంటికి వచ్చారంటే వీళ్ళ కాళ్ళు చేతులు విరగొడతాను. ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? అవుట్. ఆగండి. జాస్మిన్ ఆగండి. నిఖిత కల కల ఆగండి. ఆగండి. వాళ్ళని ఆపకు హారిక, లేదంటే నీకుంటుంది. నా ఫ్రెండ్స్ ని ఇన్సల్ట్ చేసి పంపించేస్తావా అక్క? నీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నేను ఇలాగే చేస్తే నీకెలా ఉంటుంది? అందరూ నీ ఫ్రెండ్స్లా ఉండరు హారిక. వాళ్ళకింకా పెళ్ళిళ్ళైనట్టు లేవు, అందుకే బాధ్యత లేకుండా బిహేవ్ చేస్తున్నారు. నీకు పెళ్ళయింది, ఈ ఇంటికి కోడలివయ్యావు. ఇది ఉమ్మడి కుటుంబం. ఈ కుటుంబానికి కొన్ని కట్టుబాట్లు పద్ధతులు ఉన్నాయి. వాటిని నువ్వు పాటించాలి. వాటి పరిధిలోనే నువ్వుండాలి. హద్దులు మీరితే ఇలానే ఉంటుంది. ఇప్పుడు నీకు కోపం రావచ్చు హారిక, కానీ ఇది కరెక్ట్ కాదు. నీ పద్ధతి మార్చుకో. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. జాగ్రత్తగా ఉండు.